అవి ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్ళిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. ఓ 5 అడుగుల ఆజానుబాహుడు. అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా, నా పేరు నమ్మకస్తుడు. అయ్యా అండి ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాస్ ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాం నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీకోసం. నమ్మకస్తుడు, మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు 2 వేలాడుతున్నాయి. అయ్యా, అది పవిత్రమైన తాళి. ఓ, ఆ, మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా, మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాళి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాట్ ఇండియా. అయ్యా, అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్, పాటు మీద పాట్, వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు, అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా బిందెల్. ఓరి అప్రాచుడా, పతివ్రతని అపవిత్రం చేయాలని చూస్తావరా? తెల్ల భ్రష్టుడా, బాబు ముదరష్టపోడా. అరే తెలుగు రాదమ్మా. బాబు ఏమైంది బాబు? వాచి పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచి కాదు, ఇక్కడ వాచింది. అబ్బా, వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. వాట్ ఏ టేస్ట్, వాట్ ఏ టేస్ట్. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తుడు. అవునయ్యా. వావ్, హేమి స్మెల్. ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. ఆయ్, దాని పేరు పులసండి. పుస్తులమ్మైనా దాని పులుసు తినాలంతే. అమ్మే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందారు గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నాను ఆవిడగా. జమీందారు గారు, ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. జమీందారు గారు, ఆయన అన్నది శోధన, శోభనం కాదు. ఆయన అర్థం లేని భాషని మనమే అర్థం నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కోకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగండమ్మా. వాట్? అయ్యా, కోకెత్తు కొంగెత్తు అనకూడదండి అయ్యా, ముసుగు తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? బాధ పెడతాను గాని ఈ శీలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యు? మా ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ అండి. వాట్ హ్యాపెండ్ నమ్మకస్తుడు? వీరికి మూర్ఛ రోగం వచ్చినట్టు ఉందండి. ఇదిగో ఈ తాళాలు గుర్తు ఆ చేతిలో పెట్టండి. సుఖవతులంటే శీలవతులే కదా. అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత? ఎంత అంటే ఏం చెప్పనండి. నువ్వు కూసేపాకరా. దొరగారు, ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి. Why? ఇది వలవండి.
ఆ, ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగుంది. అదండి. నమ్మకస్తుడు. మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయనెవరండి బాబు? మా ఊరు ఎవరు వచ్చినా ఊ అనాలే గాని ఊహు అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో మరేనండి, ఉన్నారు. పదండి. స్వాగతం దొరబాబు గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కనకాంబరం ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి. ఊర పిచ్చుక లేహ్యం పాలు. వేసేయండి. ఆనక పనిలో పనికి వస్తుంది. మ్మ్. ఆలస్యం చేయకుండా సుఖవతుల్ని చేయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు. మిమ్మల్ని చూడ్డానికి బావ దొరగారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం బావ దొరగారు. నమస్కారం. ఆ పలకరింపుకే మా ఒళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది. మరి వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5,000 నోటే. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నమ్మకస్తుడు. నేను చారుకోవడం మరి. Is it India or England? నేను ఇండియాలో ఉన్నానా, ఇంగ్లాండ్ లో ఉన్నాను. ఫైట్ అంటే పూతరేకులా నిండుగా ఉండాలి, బిస్కెట్ ప్యాకెట్లా ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్పే సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతాలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది? మంచం సుఖవతి. వీళ్ళీ వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పొగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వ్యభిచారం ఇస్ సోషల్ సర్వీస్? నో ఎస్ నో ఎస్ నో. నమ్మకస్తుడు. ఎస్. ప్రతి మగవాడికి ఆకలుంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారి పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప. శభాష్. నాకొకటి అర్థమైంది. సుఖవతుల నిలయం అంటే నిత్యన్నదాన సత్రం అన్నమాట. పాట్ నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్ప అయితే, వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పే మీ అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు, ఐస్. What is this hugging? నో, దిస్ ఈస్ ప్లగ్గింగ్. Yes, నేను వచ్చాను, ఏం చేస్తున్నాడు ఈయన? ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించారు. మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? మీరా సూదిబావ గారు, ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్పు ఆపటానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులు. మీరు పెట్టుకునే మల్లెపూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. అన్నా జలదాసి పెట్టుకోవడం జరగట్లేదు. ఆ లంగాలో పొందున అదే కొప్పులో పెట్టుకున్న జడపిన్నిస్ నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకొని పోదాం అనుకుంటున్నారా? మా పంచల అంచునేమైపోవాలి? ఏయ్ సూర్యబాబు, ఏంటి చెప్పు. ఎప్పుడైనా అద్దంలో కాకుండా
ఒంగోని చూసుకున్నావా? ఏంటి మొహమా? ఆ, మో ఏ, ఏ, మో ఏ, మొగలా? మో మొలతాడు. ఏ, మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకొని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాకి పోవాలా? మేము ఒప్పుకోం. ఒప్పుకోం అంటే ఒప్పుకోం. Stop it. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని యాక్ట్ చేసుకున్న పాపానికి పతితలుగా మిగిలిపోతున్నారు. దే ఆర్ నాట్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం. శీలం అంటే వేలం అనుకున్నారా? ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, ఎవడు పడితే వాడు పారేసుకోవడానికి. శీలం అంటే బ్యూటిఫుల్ ఆర్గాన్. వన్స్ ఎవరైతే ఆర్గాన్ కు రోడేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారో ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్. శీలం అంటే ఆడిదానికే కాదు, ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్. ఈడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలుండవు, వ్యభిచారాలుండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు. ఈ పురుషులంతా మహా ఋషులవుతారు. మహాపురుషులు మీరు. మా నవరంధ్రాల్ని తెరిపించారు. మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. అయ్యా, ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు అవునన్నా. ఇది పట్టుకో. అయ్యా. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః.